వీసా విజన్ కన్సల్టెన్సీపై వచ్చిన ఆరోపణలను నమ్మకండి అని విలేకరుల సమావేశంలో డైరెక్టర్ రఘువీరారెడ్డి స్పష్టం చేశారు. విదేశాల ఉద్యోగాలు కల్పిస్తామని విద్యార్థులను నమ్మించి మోసం చేయలేదని మూసారాంబాగ్లోని వీసా విజన్ కన్సల్టెన్సీ డైరెక్టర్ డాక్టర్ రఘువీరారెడ్డి తెలిపారు. ఈ మేరకు సంస్థ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ రఘువీరారెడ్డి నిజానిజాలను వెల్లడించారు. విద్యార్థులు తమ సంస్థపై చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమన్నారు. ఇంటర్ ఆపై చదువుకున్న విద్యార్థులకు జర్మనీ భాషల్లో శిక్షణ ఇచ్చేందుకు వీసా విజన్ కన్సల్టెన్సీ సంస్థను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రస్తుతం తమ సంస్థలో చదువుకున్న విద్యార్థులు విదేశాల్లో మంచి హోదాలో జీవితంలో స్థిరపడిన వారు అనేక మంది తమ సంస్థలో శిక్షణ పొందిన వారు అధికంగా ఉన్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆనతి కాలంలో తమ కన్సల్టెన్సీ పేరు ఎంతో మంచి గుర్తింపు సాధించిందని దానిపై బురద చల్లేందుకు సమాజంలో ఆబాసుపాలు చేయడానికి అమీర్పేటలోని ఓ కన్సల్టెంట్ సంస్థ నిర్వాహకులు విద్యార్థులను తప్పుదోవ పట్టించారని ఆయన ఆరోపించారు. తమ సంస్థలో చదివిన మొదటి బ్యాచ్ 15 మంది విద్యార్థులు తమకు ఆరోగ్యం పరిస్థితుల్లో బాగాలేవని తాము తిరిగి ఇన్స్టిట్యూట్కి రాలేకపోతున్నామని తాము చెల్లించిన ఫీజులో 35% రీపేమెంట్ చేయాలని అగ్రిమెంట్ చేసి రాసి ఇచ్చి అమీర్పేటలోని ఓ కన్సల్టెన్సీ సంస్థలో చేరనున్నారని దీనికి సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని తెలిపారు. విద్యార్థులను తప్పుదోవ పట్టించి లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఉపయోగించుకోవచ్చు, అది వదిలేసేసుకుని తక్కువలో వస్తుందని చెప్పేసి కొంతమందిని స్టూడెంట్స్ని వాళ్ళు సంస్థ వాళ్ళు ఒక ఏజెంట్లుగా తయారు చేసి మా 2వ బ్యాచ్ని 3వ బ్యాచ్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి నన్ను ఇంకా నష్టపరచాలి, పూర్తిగా నా సంస్థను కుప్పగూల్చి నన్ను నిర్వీర్యం చేసి నా సంస్థని స్టాప్ చేయాలని చెప్పి కంప్లీట్గా క్లోజ్ చేయాలని చెప్పేసి ఎన్నో విధాల సకల ప్రయత్నాలు చేశారు. అదేవిధంగా వీళ్ళు ఎఫ్ఐఆర్ చేశారు. వెళ్ళి స్టూడెంట్స్ ఒక ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్ వెళ్ళేసి పోలీస్ స్టేషన్ మలక్పేట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళు నా పైన ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఐ డు నాట్ నో ఏ పోలీస్ స్టేషన్ అయినా ప్రైమరీ ఇన్వెస్టిగేషను సెకండ్ పార్టీ ఒపీనియన్ రెండు వైపులా న్యాయం అన్యాయం చూడాలి, నిజాలు తెలుసుకున్న తర్వాత ఎఫ్ఐఆర్ చేయాలి. ఐఎమ్ రియలీ ఫీలింగ్ వెరీ ఐరనీ. ఇంత ప్రజెంట్ సిచ్యువేషన్లో ఉన్న డెవలప్డ్ ప్లేసెస్లో కూడా ఇలాంటివి ఇంకా జరుగుతున్నాయి అంటే నేను చాలా బాధపడుతున్నాను. మన లా సిస్టమ్ ఎంత స్ట్రాంగ్ ఉండాలి, కానీ వీళ్ళు ఏ విషయం నాకు తెలుసుకోకుండా అరెస్ట్ చేయడానికి వచ్చేసి ఎఫ్ఐఆర్ చేసి వచ్చేస్తే అదృష్టవశాత్తు నాకు మంచి నెట్వర్క్ కాంటాక్ట్స్ ఉన్నాయి కాబట్టి హైకోర్టు అడ్వకేట్ రాపుల్ భాస్కర్ గారిని అప్రోచ్ చేయడం జరిగింది. ఆయన పోయి కలిశాను. వెంటనే హైకోర్టులో మేము రిట్ పిటిషన్ వేసి వెంటనే ఆ ప్రొసీడింగ్స్ అన్నీ దాన్ని స్టాప్ చేసేయమని చెప్పి 29th జస్టిస్ ఆనరబుల్ రెస్పెక్టబుల్ జడ్జ్ వెంటనే మా యొక్క రిసిప్ట్స్ చూపించమన్నది. మేము ఆ రిసిప్ట్ చూపించాం. స్టూడెంట్స్కు ప్రొవైడ్ చేసిన రిసిప్ట్లో క్లియర్గా 3rd కాలంలో వన్స్ ఫీజు పెయిడ్ ఈజ్ నాట్ రిఫండబుల్ అని మేము క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అది చూడంగానే వెంటనే ఆమె ఆ కేసుని డిస్పోజ్ ఆఫ్ చేసింది. ఎందుకంటే దీంట్లో ఎటువంటి క్రైమ్ లేదు కాబట్టి వీళ్ళు నిజాయితీ పరులు అని చెప్పేసి తను నాకు క్లీన్ చిట్ చేసింది. అదే కాకుండా ఎవరైతే కంప్లైంట్ పెట్టారో ఆ జాగృతి ఆ అమ్మాయి క్లియర్గా ఇక్కడ సైన్ చేసింది, మీరు చూసుకోండి. ఏమని తను యాక్సెప్ట్ చేసింది. ఏమని, నేను లాంగ్వేజ్ నేర్చుకుంటాను, ఒకవేళ లాంగ్వేజ్లో ఫెయిల్ అయితే నేను మళ్ళీ రిపీట్ చేస్తాను, మీకు ఫ్రీగా నేను ప్రొవైడ్ చేస్తాను అండ్ యాక్సెప్ట్ చేసి నేను మళ్ళీ రీఫండ్ అడగను ఫీజు అని చెప్పి తను సిగ్నేచర్ కూడా చేయడం జరిగింది. వాళ్ళకి ఏమైనా ఆపర్చునిటీసు మేము బయటకు వెళ్తాం, మేము అప్లై చేసుకుంటామని చెప్పే ఉంది, కానీ నేను వేరే విధంగా వాళ్ళకి ఏ ఫాల్స్ ప్రామిసెస్ చేయలేదు. వాళ్ళు చెప్పేదండి కంప్లీట్లీ ప్లేస్లెస్ అండ్ యూజ్లెస్. ఇది నిజం కానే కాదు, ఇవన్నీ టోటలీ రాంగ్. నేను ఆల్వేస్ స్టూడెంట్స్ యొక్క పక్షపాతిని, వాళ్ళని ఇష్టపడతాను. ఈ రోజు కూడా వాళ్ళకి చెప్తున్నా, వచ్చి నేర్చుకోండి, ఎగ్జామ్లు రాయండి, పాస్ కండి, జీవితాన్ని తీర్చిదిద్దుకోండి, మంచి అవకాశం చూపించాలి. అంతవరకే నా యొక్క రోల్. మీరు ఈ విధంగా వేరే వాళ్ళ చేతిలో పడి వేరే సంస్థల మాటలు విని మీరు మిస్లీడ్ అవ్వద్దు, మీరు తప్పుద్రోవ పోవద్దు, నన్ను డిఫేమ్ చేయకూడదు. మీకు ఎగెనెస్ట్గా నేను అస్సలు ఎప్పుడు కాదు. నేను ఎప్పుడు మిమ్మల్ని ఇష్టపడేవాళ్ళు, మీరు కూడా నన్ను చాలా గౌరవించేవాళ్ళు. ఇప్పటికి మీ మీద అంతే గౌరవం, రెస్పెక్ట్ నాకు ఉన్నది. మీరు వేరే యొక్క బ్యాచ్లని ఫోన్లు చేసి డిస్టర్బ్ చేస్తున్నారు. సెకండ్ బ్యాచ్ 3rd బ్యాచ్ వాళ్ళు ఇంకా డిస్టర్బ్ అవ్వట్లేదు, ఎందుకంటే వాళ్ళు పూర్తిగా ఇక్కడ ఉంటున్నారు. నేను రెగ్యులర్గా క్లాసెస్ రన్ చేస్తున్నాను, నేను స్టాప్ చేయలేదు కాబట్టి వాళ్ళకి అన్ని విషయాలు తెలుసు కనుక
వాళ్ళు నా మీద కాన్ఫిడెంట్గా ఉన్నారు, హ్యాపీగా నేర్చుకుంటున్నారు, వాళ్ళు క్లాసెస్ తీసుకుంటారు. ఇది విషయం. థ్యాంక్ యూ మీడియా మిత్రులారా, మీరు అర్థం చేసుకుని ఈ యొక్క అవకాశాన్ని మీరు నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551 9100885559.